నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. తాను నిబద్ధతతో నిజాయితీగా పనిచేస్తానని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేయడానికి కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. రాష్ట్ర కార్మిక మైనింగ్ ఉపాధి కల్పన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారి చెన్నూరు నియోజకవర్గం కేతనపల్లి మున్సిపాలిటీకి వచ్చిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి పురపాలక కాంగ్రెస్ నాయకులు, ప్రజలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రి చౌరాసాలో ఏర్పాటు చేసిన సింగరేణి కార్మిక విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం భగత్ సింగ్ నగర్, గంగా కాలనీ మీదుగా సూపర్ బజార్ సెంటర్ నుండి రామాలయ అమరవీరుల స్థూపం వరకు నాయకులు, కార్యకర్తలు మంత్రికి స్వాగత ర్యాలీ నిర్వహించారు. రామాలయం చౌరస్తాలో నిర్వహించిన సభలో సమావేశంలో మంత్రి వివేక్ మాట్లాడారు. చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, మంత్రిగా మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా చెన్నూరును తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కేతనపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించామన్నారు. కేతనపల్లి ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చేస్తానని, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, ఇతర అభివృద్ధి పనులు పట్టణంలో కొనసాగుతున్నాయని తెలియజేశారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామన్నారు. త్వరలోనే శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు నిర్మిస్తామని, జీవో నెంబర్ 76 ద్వారా సింగరేణిలో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇళ్ల పట్టాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. సంక్షేమ పథకాల అమల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా నిష్పక్షపాతంగా అమలు చేస్తామన్నారు. చాలా మంది అన్నారు, సార్ మాకు శ్మశాన వాడిగా సరిగా లేదు, ఇక్కడ భూమి లేదు, మీరు ఏదో ఒకటి చేయాలి అని చెప్తే నేను సింగరేణి ఎండి దగ్గర పోయి కూర్చొని మనకు 13 ఎకరాలు లీజ్ పైన సింగరేణి సంస్థతో తీసుకోవడం జరిగింది. ఫస్ట్ రిజెక్ట్ చేసినారు, ఇక్కడ మా మైన్స్ వస్తాయని చెప్పి. కానీ పట్టుదలతోని వెనుకబడి మాకు శాంక్షన్ కావాలి, ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి శ్మశాన వాటిక కోసము 3 ఎకరాల భూమి ఆల్రెడీ శాంక్షన్ కావడం జరిగింది. మనకు మనకు ఏదైతే చాలా మంది ఇప్పుడే వచ్చేటప్పుడు కొందరు మహిళలు అడిగింది అక్కడ, సార్ మా పట్టాలు ఏమైనాయి, జియో నంబర్ 76 హోల్డ్లో ఉంది, మీరు కొద్దిగా చొరవ తీసుకోమని చెప్పి అక్కడ మహిళలు అడగడం జరిగింది. నేను వారందరికీ విశ్వాసం ఇచ్చిన. నేను ఫస్ట్ అసెంబ్లీ సెషన్లోనే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పిన, ఆయన దృష్టిలో ఈ జియో నంబర్ 76 సింగరేణి భూములకు ఎగ్జంప్షన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. నేను మళ్ళీ రేపు కూడా మంత్రి గారితో కలిసి మన ఆర్కేపీలో ఏదైతే 300 పట్టాలు మనకు రావాలో, ఇంకా మన శాంక్షన్ అయి ఉన్నాయి, అవి రిలీజ్ కావాలో ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొచ్చి మీ అందరికీ ఆ పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ప్రజాపాలన, ఇది కాంగ్రెస్ పార్టీ. మేము ఇంతకుముందు కూడా మేము గెలిచిన తర్వాత ఎవరిపైన కూడా అన్యాయంగా ఏది పోలీస్ కేసులు పెట్టలేదు. మీకు తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు పోలీస్ కేసులు పెట్టడము, కమిషన్ల కోసం ఏదో ఒక ప్రపోజల్ పెట్టడము, ఇవన్నీ కూడా జరగడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత న్యాయంగా ఏదైతే ప్రజలకు సీసీ రోడ్స్, నాలీస్ వేయాలో అది వేయించడం జరిగింది. రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కట్టడం జరిగింది. శ్మశాన వాటిక కోసం పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. అన్ని రంగాలలో మనము అభివృద్ధి కావాలని చెప్పి నేను పనిచేస్తున్నాను. మీ అందరికీ అప్పుడు భరోసా ఇచ్చాను. ఆ భరోసా ప్రకారంగానే నేను ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాను. ఇప్పుడు మంత్రి అయినాను, ఇంకెక్కువ నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ కూడా నేను మాట ఇస్తున్నాను, ఇక్కడ ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా అవకతవకలు ఉండవు. ఎక్కడైతే సరిగా పనులు కావాలో ఆ పనులు చేపిస్తాం. మనము మీ సహకారం కావాలి, మీ అందరి కోఆపరేషన్ ఉంటేనే. కాగా మంత్రి పదవి చేపట్టిన తర్వాత మందమారికి విచ్చేసిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి ఏఐటీసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ వివిధ కారణాల చేత నిలిచిపోయిన సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ జీవో 76ను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, శైలేంద్ర సత్యనారాయణ, సుదర్శన్ రాజేశ్వరరావు, దుర్గారాజు తదితరులు పాల్గొన్నారు. కార్యాచరణ తీసుకొని ఎట్లా సింగరేణి సంస్థకు ఇంకా పెంచాలి, ఎందుకంటే 72 మిలియన్ టన్నుల ప్రొడక్షన్ ఉంది. ఇప్పుడు ఈరోజు కొన్ని గనులు మూత పోయే అవకాశాలు ఉన్నాయి. ఈ మూత పోయిన తర్వాత 72 మిలియన్ టన్ను ఇంకా తక్కువైపోతాయి. ఈ 25 మిలియన్ టన్నులు ఒరిస్సాలో యాడ్ చేసినప్పటికీ కూడా మనకు తక్కువ అవుతాయి ఇక్కడ ప్రొడక్టివిటీ.
సో మనము ఎక్కువ ప్రొడక్షన్ చేసుకునే అవసరం ఉన్నది. కొత్త గనులు రావాలి, మనమందరం కలిసి కొత్త గనులు తీసుకుందామని చెప్తూ మళ్ళొకసారి కార్మికులకు అందరికీ మీరు అందరికీ భరోసా ఇప్పిస్తున్నారు. మా నాన్నగారు ఎట్లయితే కార్మికుల గురించి పనిచేస్తారు, మా అన్నగారు కూడా కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా కార్మికుల గురించి పనిచేస్తారు. నేను కూడా మీతో ఉండి మీ హక్కులను ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో పాలక ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. నస్పూర్ నర్సయ్య భవన్లో భారత కమ్యూనిస్టు పార్టీ నస్పూర్ మండల 3వ మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి కాలనీ షిర్కే సెంటర్ నుండి నర్సయ్య భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సీనియర్ నాయకుడు లచ్చిరెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. డీకొండ మల్లయ్య అమరవీరుల స్తూపానికి పూలమాలతో నివాళులర్పించారు. పార్టీ నాయకులు ఉమా, చిలుక రామచందర్, మర్రి సందీప్, ఎండి అఫ్రోజ్ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలో 3 గ్యారంటీలు మాత్రమే అమలు చేశారని, రైతులకు, కార్మికులకు, మహిళలకు సంక్షేమ పథకాలు అందించడంలో అలసత్వం వహిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా మిగతా 3 సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కాగను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో సిపిఐ పోటీ చేస్తుందన్నారు. ఈ మహాసభల అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. కౌన్సిల్కు 69 మంది, నూతన కార్యవర్గంకు 23ని ఎన్నుకోగా మరోసారి మండల కార్యదర్శిగా జోగుల మల్లయ్య, సహాయ కార్యదర్శిగా లింగం రవిలను ఎన్నుకున్నట్లు జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు మేకల దాసు, కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు రేగుంట చంద్రశేఖర్, కందికట్ల వీరభద్రయ్య, లింగం రవి, ముష్క సమ్మయ్య, ఎస్కే బాజిసైద, రేగుంట చంద్రకళ, మోత్కూరు కొమురయ్య, దొడ్డిపట్ల రవీందర్, మొగిలి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అంచువేతలే ప్రశ్నించే పరిస్థితి అది. సరే, వాళ్ళ మార్గం ఎట్లా ఉన్నా వాళ్ళు కూడా శాంతి చర్చలకు సిద్ధమన్నారు. మేము మాట్లాడతాం శాంతి చర్చలు అంటే కూడా ప్రభుత్వం కనీసం కనికరించకుండా మా దేశం వాళ్ళు, మా వాళ్ళు, మా పౌరులు, మన వాళ్ళు అనే భావం లేకుండా మరి అలా కాల్చడం ధ్యేయంగా రణకారణ్యంలో అందులో ఆపరేషన్ కగారు పేరుతో కరెగుట్లలో కాల్చబడిన ఉదంతాలు అనేక ఉన్నాయి. అప్పుడు కేశారావు మొదలుకొని అనేక మంది వాళ్ళ మావోయిస్టు ప్రధాన కార్యదర్శితో సహా అందరినీ నాయకత్వాన్ని చంపేస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఇవాళ ప్రజాస్వామ్యం ఉందా ఈ దేశంలో అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది, ప్రశ్న పుడుతుంది. అందుకనే ఇవాళ మావోయిస్టులు అంటామంటారు, రేపు కమ్యూనిస్టులు అంటామంటారు, లేకపోతే ముస్లింలు అంటామంటారు, లేకుంటే ఓన్లీ హిందూ సెంటిమెంట్స్ మీదనే హిందూ రాజ్యం అంటారు. కాబట్టి ఇవన్నీ ఆటలు సాగద్దంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య, లౌకిక, ప్రగతిశీల, వామపక్ష ప్రగతిశీల క్షేత్రాన్ని కూడా ఏకం కావాలా. ఉద్యమాలు పోరాటం ద్వారానే ఈ మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలా, ఖబర్దార్ హెచ్చరిక చేయాలి. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ సెక్యులరిజం నినాదంతో ముందుకు పోవే లక్ష్యంగా మరి పోవాల్సిన అవసరం ఉంది. 17వ తారీఖు నాడు హైదరాబాద్లో వామపక్షాలు లేదా ప్రజాతంత్ర డెమోక్రటిక్ పార్టీలతో ఒక పెద్ద ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విషయంలో ప్రజలందరూ కూడా రానున్న కాలంలో ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అవసరమైన పద్ధతుల్లో ఉద్యమాలు పోరాటాలకు సమాయత్తం కావాలని పిలిపిస్తాం. లక్షపేట పట్టణంలో చిరు కూరగాయల వ్యాపారులు రోడ్డెక్కారు. హోల్సేల్ కూరగాయల వ్యాపారుల పెత్తనం చెలాయించడాన్ని బంద్ చేయించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని బస్టాండ్ వద్ద వ్యాపారులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిరు కూరగాయల వ్యాపారులు మాట్లాడుతూ హోల్సేల్ కూరగాయల వ్యాపారులు తమకు కూరగాయలు అమ్మి అక్కడే హోల్సేల్గా ప్రజలకు అమ్మడంతో తమకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు పేర్కొన్నారు. లక్షడిపేటలో ప్రతి ఆదివారం, గురువారం అంగళ్లలో హోల్సేల్ వ్యాపారులు తమకు కూరగాయలు అమ్మి అక్కడే కస్టమర్లకు కూడా హోల్సేల్ ధరలో అమ్మి తమ వ్యాపారంలో పొట్టకొట్టుతున్నారని వారు ఆరోపించారు. హోల్సేల్ కూరగాయల వ్యాపారులు ఆదివారం, గురువారం అంగళ్లలో కూడా గాంధీ చౌక్, ఉత్కూరు చౌరస్తాలో హోల్సేల్ కూరగాయల అమ్మకాలు బంద్ చేయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలో ఒకటే అంగడి కొనసాగించాలని చిరు కూరగాయల వ్యాపారులు పేర్కొన్నారు. 2 అంగళ్ళు పెట్టడం వల్ల ప్రజలు రావడం లేదని, ఒకే అంగడి ఉంటే బాగుంటుందని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రోడ్డుపై చిరు వ్యాపారులు ధర్నా దిగడంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న లక్షడిపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చిరు వ్యాపారులకు సముదాయించి హోల్సేల్ వ్యాపారులతో మాట్లాడి తమ సమస్య పరిష్కారం చేశారని హామీ ఇవ్వడంతో ధర్నా నుంచి చిరు వ్యాపార కూరగాయలు ఆందోళన విరమించారు. మిరపకాయ అమ్ముతాండి, 20 రూపాయలకి టమాటా అమ్ముతాండి, కాకరకాయ 60 ఎత్తాండి, 20 రూపాయలకి అది ఎట్లా అమ్ముతాండి. మేమేం చేయమంటాం కొన్నాం, మాకు కడుపు లేదా? అసలు పోయిన వారం నాడు 4 వేలు లాస్ అయినాం. ఎవరు చెప్పుకోడు? అడుగుతుంటాను కదా, నా ఇష్టం నమ్ముకుంటా.
రాత్రి 10 రాకుంటా నన్ను ఏం చేద్దాం చేయకోరంటాను ఏం చేయమంటారు ఓటలు ఉండాలనుకుంటే పక్కన అంగటి నమ్మరాదు అమ్ముకోరి మా అంగట్లు మన కడుపు మీద కొట్టాలి 100 మంది కడుపు కొట్టి ఒక్క నింపుకుంటే ఎట్లా ఎట్లా బతుకుడు మేము ఏ రీతి బతుకుడు చెప్పు న్యాయం ఉందా న్యాయం ఉందా న్యాయం ఎక్కడ నిలబడుతుందా న్యాయం లేదు అది బంద్ చేపిస్తే దుకాణం మేము కడుపుకుంటాం ఎవరి వాళ్ళకి చెప్తాం ఎమ్మెల్యే కూడా రప్పిస్తాం వాళ్ళు ఎత్తే 100 రూపాయలు దోసుకుంటే మీరు మాట్లాడాలి 10 కిలోల బెండకాయలు అమ్ముకుంటే 10 రూపాయలు 10 కిలోలు పోవు 5 కిలోల ఖచ్చితంగా కుక్కకు 100-200 మేకలు ఎవరికి అయితే ఎవరు అందరం కలిసి అమ్ముకోవాలి కలిసి అమ్ముకోవాలి హోల్సేల్ 40 రూపాయలు మిర్చి అమ్ముతే రీటైల్ అమ్మేటాడు ఖచ్చితంగా 20 రూపాయలు చూసుకొని అమ్ముతారు ఒక 10 రూపాయలు ఖరాబులు మొక్కలు 10 రూపాయలు అయినా మంచికి 10 రూపాయలు మిగులుతాయి అంతేగాని 40 రూపాయలు పోతే మీరు 40 రూపాయలు అమ్మినాక వీళ్ళకి 30 రూపాయలు పడుతుంది కూడా 40 రూపాయలు 10 రూపాయలు చూసుకోరు 10 కిలోలు కొంటే 100 రూపాయలు వాళ్ళకి మిగులుతాయి ఇప్పుడు ఈ చిల్లర ఒక 10 కిలోలు అమ్ముకుంటే వీళ్ళకి ఒక 100 రూపాయలు మిగిలద్దా వాళ్ళు 10 నిమిషాలలో కవర్ తెచ్చి ఇస్తేనే 100 రూపాయలు మిగులుతాయి నువ్వు చిల్లర అమ్మినోడికి ఒక 100-200 మిగిలద్దా 10 కిలోల మిరపకాయలు అమ్ముకుంటే 10 రూపాయలు మిగిలాయి చాలా ఖరాబు ఉంటాయి మొగ్గులు ఉంటాయి అన్ని ఉంటాయి కాబట్టి రీటైల్ ఉంటుంది హోల్సేల్ ఉంటుంది హోల్సేల్ కూడా 11-12 వరకు అమ్మి వెళ్ళిపోవాలి మిగిలిన చిల్లర అమ్ముకోవాలి లేదు అంటే గిట్ట ఎవరిస్తూ ఉన్నట్టు వాళ్ళు అమ్ముకొని వాళ్ళని అమ్ముకోవాలి ఇంకోటి ఆడ పాత బస్ స్టాండ్లో ఆడ గాంధీ చౌక్లో ఏడవడ్డ రోడ్డు మీద మార్కెట్ లేవు లక్షపేట మార్కెట్ అంటే ఆదివారం ఒకప్పుడు ఎట్లా నడిచేది ఇప్పుడు ఎట్లా నడుతుంది మన మున్సిపాలిటీకి ఒకటే అంగడి ఉండాలి ఇక్కడ ఒక అంగడి అక్కడ ఒకటి అయింది సరే ఏదన్నా ఒకటి వేయుర్రి అంగడి వేస్తే ఏదన్నా ఒకటి వేయుర్రి ఇప్పుడు మాకు గిరాకీ లేక ఒకప్పుడు పాత బస్ స్టాండ్ అంటే కూరగాయల మార్కెట్ పొద్దున నడిచేది ఇప్పుడు పొద్దున కాదు ఒక వైన్స్ కోసం తప్ప పాత బస్ స్టాండ్ అనేది మంచి కూరలు కూడా తిరుగుతలేదు ఒకవేళ వైన్స్ గిట్ట 2 రోజులు బంద్ అయితే పాత బస్ స్టాండ్ లో మనుషులు ఉండరు పాత బస్ స్టాండ్ మార్కెట్ ఒకప్పుడు ఆదివారం అంగడి అంటే లక్షపేట అంటే ఒకప్పుడు ఫేమస్ అది కనుమరుగు అయిపోయింది ఇప్పుడు గురువారం అంగడి పెట్టిళ్ళు మేమేమంటాం ఒకటే అంగడి వేయాలి ఐదారు గురువారం అనే వేయాలి ఆదివారం అనే వేయాలి కానీ ఒకటే అంగడి వేస్తే ప్రతి ఒక్క జనాలు గ్రామ కారోబార్ను తీవ్రంగా గాయపరిచిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దండపల్లి మండలం కొండాపులో గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే కొండాపూర్ గ్రామానికి చెందిన భారతపు కుమారస్వామి, భారతపు రత్నాకర్లకు చెందిన భూతగాదా విషయంలో కొన్ని రోజుల నుండి గొడవలు జరుగుతున్నాయి. నిన్నటి రోజున ఇంటి వద్ద గల పెరడి విషయంలో భారతపు కుమారస్వామి తండ్రి అయిన లింగయ్య, భారతపు రత్నాకర్ భార్య అయిన సత్తవపై ఇనుపరాడు కర్రలతో దాడి చేస్తుండగా అడ్డుగా వచ్చిన రత్నాకర్ యొక్క తమ్ముడు గ్రామ కారోబారు అయిన భారతపు ప్రభాకర్పై కూడా దాడి చేశారు. దీంతో సత్తవ, ప్రభాకర్లకు తలకు చేతులకు తీవ్రమైన గాయాలు అవగా చుట్టుపక్కల వారు వారిని ఆసుపత్రికి తరలించారు. ఇంత అమానుషంగా దాడి చేసి గాయపరిచిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామ ప్రజలు రాస్తారోకో చేపట్టగా నిందితులను కఠినంగా శిక్షిస్తామని స్థానిక సిఐ రమణమూర్తి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన గ్రామ ప్రజలు. భారతపు సత్తవ దరఖాస్తు మీద ఒక కేసు చేయడం జరిగింది. దాని గురించి ఫిర్యాదుదారులు మరియు గ్రామస్తులు కొంతమంది పోలీసుల వద్దకు వచ్చి వాళ్ళు నమోదైన కేసులు న్యాయం చేయాలని చెప్పేసి ఎస్ఐ గారిని కోరడం జరిగింది. దాని మీద పటిష్టమైన విచారణ జరిపి దానిలో దోషులు ఎవరున్నారో వాటి మీద కఠిన చర్యలు తీసుకొని ఆ ఫిర్యాదు న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగింది. దాంతోపాటు దండపల్లి ప్రాంత ప్రజలకు తెలియజేయగా ఎలాంటి ఇష్యూస్ అయినా కూడా పోలీస్ దృష్టికి తీసుకురావాలి. అదేవిధంగా ఫిర్యాదుదారులు ఎవరైనా వారి సమస్యలు ఉంటే నేరుగా అధికారులు కలిసి చెప్పుకోవాలి తప్పించి మధ్యవర్తుల ప్రమేయంతో కానీ మరే విధంగా కానీ. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని లక్షపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చందర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదల గ్రామంలో 20 ఐమాక్స్ లైట్లు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు సహకారంతో ఎమ్మెల్యే నిధుల నుండి 24 లక్షల రూపాయలతో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. గతంలో ఈ గ్రామానికి రాకపోకలు చీకటిగా ఉండేదని ఇప్పుడు లైట్లు వెలగడంతో గ్రామ ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారని ఆయన అన్నారు. దాదాపు 24 లైట్లను మన 24 లైట్లను 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఐమాక్స్ లైట్లను ఈరోజు మన పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మనకు ఈ ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇచ్చిన మాట పరంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మోదల గ్రామము చీకటి మార్గంలో ఉంటుంది. ఎలాంటి లైటు లేదు, ఎలాంటి రాత్రిపూట ప్రయాణించుటకు చాలా ఇబ్బందిగా ఉండేది. దీన్ని
స్థానిక మోదల నాయకులు ఉన్నటువంటి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్ గారు ప్రేమ్ సాగర్ రావు గారు దృష్టికి తీసుకెళ్లగా ప్రేమ్ సాగర్ రావు గారు వెంటనే స్పందించి దయతో పెట్టిన కాడ నుండి పూర్తిగా పొడిగించాలని గౌరవ ప్రేమ్ సాగర్ రావు మా డైనమిక్ లీడర్ గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారిని కోరడం వల్ల వారు వెంటనే ఏదైతే ఇంతకు పూర్వం మంజూరైందో ఆ లైట్లతో పాటు మిగతా 24 ఐమాక్స్ లైట్లను కూడా కంటిన్యూ చేసి వారి స్పెషల్ ఫండ్ నుంచి పెట్టవలసిందిగా సంబంధిత డిఈ గారిని కాంట్రాక్టర్ను ఆదేశించడం జరిగింది. అందులో ఎంతో వెనుకబడినటువంటి ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ పునర్జీవం పోస్తూ మరి అభివృద్ధి దశలో ప్రయాణింపజేస్తున్నటువంటి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి దేవాలయంలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ కుటుంబాలు పెద్ద సంఖ్యలో బోనాలతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ముదిరాజ్ కుల బాంధవులు పట్టణానికి చెందిన భక్తులు ప్రతి ఇంటి నుండి బోనాలతో ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు తోటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసానికి ముందు పెద్దమ్మ తల్లికి ముదిరాజ్ సంఘం మరియు కుల బాంధవుల ఆధ్వర్యంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీ అని, అలాగే ఈ సంవత్సరం కూడా ఈరోజు పెద్దమ్మ తల్లి దేవాలయానికి ప్రతి ఇంటి నుండి బోనాలు కోళ్లు మేకలతో బాజా భజంత్రీలతో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగిందని అన్నారు. ముదిరాజ్ కుల బాంధవులతో పాటు మంచిర్యాల పట్టణానికి చెందిన ప్రజలందరిపై పెద్దమ్మ తల్లి శుభ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ మొక్కులు తీర్చుకుంటామని అన్నారు. అదేవిధంగా ఈ ముదిరాజుల బంధువులు అందరూ ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని ఈ బోనాల పండుగ విజయవంతం చేయాలని మా యొక్క మనవి. ఇలాగే ఈ బోనాల పండుగ ప్రతి సంవత్సరం అభివృద్ధి చెంది మంచిర్యాల పట్టణ ప్రజలందరినీ ఆ అమ్మవారు పెద్దమ్మ తల్లి ప్రజలందరినీ చల్లగా చూడాలని పెద్దమ్మ తల్లిని మేము అందరం కలిసి వేడుకుంటున్నాం కుల పెద్దవంతులు. అట్లాగే ఈ పెద్దమ్మ తల్లి ఈ వానవాయిద్యం వస్తుంది మాకు. పెద్దమ్మ తల్లి అనేది మా ఆడబిడ్డ. ఈ వానవాయిద్యం అనేది ప్రతి సంవత్సరం మేము పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం జరుపుకొని తెల్లారి బోనాల పండుగ చేసుకుంటాం మేము. ఈ బోనాల పండుగ అనేది మా ముదిరాజుల బంధువుల అందరి చిన్న పెద్ద తేడా లేకుండా మా ఆరాధన తల్లి. ఆ తల్లికి మేము అన్ని మొక్కులు సమర్పించుకొని ఈరోజు పండుగ జరుపుకుంటామని మనవి. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు మునీర్ సంతాప సభను మందమారి సిఈఆర్ క్లబ్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ మునీర్ సింగరేణి కార్మికుల సంక్షేమానికి హక్కుల కోసం పోరాడుతూ ఆనాటి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి సీతారామయ్యతో పాటు ఏఐటీసీ నాయకులు కార్యకర్తలు మునీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మనం ఆయన మర్చిపోలేదు. ఇవాళ మన యూనియన్ కానీ పార్టీ కానీ ఈ సింగరేణి ప్రాంతంలో అనేక మంది నాయకులు త్యాగాలతోటే ఈ యూనియన్ మరి బలోపేతమైంది. ఎంతోమంది అబ్రహాం గారు లాంటి వాళ్ళు, నర్సయ్య గారు లాంటి వాళ్ళు, రమణారెడ్డి లాంటి వాళ్ళు, భాస్కర్రావు గారు లాంటి వాళ్ళు, కత్తుల కొమ్మరయ్య, చంద్రదుర్గయ్య నాయకులు మన యూనియన్ పార్టీ కొరకు తమ ప్రాణాలు అర్పించారు. ఇవాళ మనం కొత్తగా వచ్చినటువంటి సోదరులు ఆలోచన చేయాలి. ఇవాళ మనం కొంచెం టైం కేటాయించి ఆర్గనైజేషన్ కొరకు పనిచేస్తేనే మనం ఏదో కోల్పోతున్నాం అనుకుంటాం. కానీ వాళ్ళు ప్రాణాలే, తమ కుటుంబాలే మన ఆర్గనైజేషన్ కొరకు అర్పించినటువంటి వాళ్ళు. మంచిర్యాల జిల్లా అసోసియేషన్ ఆర్ఎంపీ పీఎంపీ జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు కార్యనిర్వాహక అధ్యక్షుడు కొప్పుల లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామంలో నిరుపేదలకు ప్రథమ చికిత్స చేసి ప్రజలను ఆదుకుంటామని తెలిపారు. ప్రజల్లో మేము చేసే సేవను గుర్తించి డాక్టర్లుగా పిలుస్తున్నారని వారు అన్నారు. సమస్యల పరిష్కారం కోసం మంచిర్యాల జిల్లా కమిటీని ఈరోజు ఎన్నుకున్నామని, ఇందులో గౌరవ అధ్యక్షులుగా బిఆర్ బెంజమిన్, జిల్లా అధ్యక్షుడిగా మేడిపల్లి విజయ్, ప్రధాన కార్యదర్శిగా రాయమల్లు, ఉపాధ్యక్షులుగా సలేంద్ర రామచారి, అనుమండ్ల రామచందర్, కోశాధికారిగా టి రాజేందర్, అధికార ప్రతినిధిగా దొంతుల మొండయ్య, జాయింట్ సెక్రటరీగా కొయ్యల రాజు, చంద్రశేఖర్లు ముఖ్య కార్యదర్శులుగా కుంచాల శంకరయ్య, జిల్లా ప్రచార కార్యదర్శిగా రమేష్, సత్యనారాయణలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. లక్షడిపేట ఆర్ఎంపీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం సందర్భంగా జిల్లా కమిటీని కొత్తగా నిర్మాణం చేయడం సందర్భంగా ఇక్కడికి
ఆహ్వానించడం జరిగింది. అందులో లక్షపేట మండల్ చాలా ప్రధాన భూమిక పోషించినటువంటి మండల్గా మేము పరిగణించడం జరిగింది. అందుకు గాను చాలా జిల్లా కమిటీ సభ్యులందరం మేము ఆనందిస్తూ చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నాం. ఇక ముందు ఆర్ఎంపీ పిఎంపీల పైన దాడులే కావచ్చు, లేకపోతే ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా అనారోగ్యానికి గురైన సందర్భాలే కావచ్చు, లేదా మన ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ కోసం ఏమైతే ఎలక్షన్గా ప్రతి మండలానికి 2 చొప్పున రావడం జరిగింది. వాళ్ళ పేర్లు కార్యనిర్వహణ అధ్యక్షులు కొప్పుల లక్ష్మణ్, గౌరవ అధ్యక్షులు బిఆర్ బెంజమిన్, జిల్లా అధ్యక్షులు మేడిపల్లి విజయ్, జిల్లా ఉపాధ్యక్షులు రాముచారి, తర్వాత ఉపాధ్యక్షులు రామచందర్ హనుమల్ల. కేతన్పల్లి ప్రెస్ క్లబ్ను కమిటీని త్వరలోనే రద్దు చేస్తున్నామని, నూతన కమిటీని ఏర్పాటు అయ్యేంత వరకు క్లబ్ కన్వీనర్గా దుస్స శివప్రసాద్ను కొనసాగిస్తున్నట్లు అధ్యక్షుడు రామిళ్ళ శ్రీనివాస్ తెలిపారు. స్థానిక శిశు మందిర్ పాఠశాల క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కన్వీనర్ మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, పలు కుల సంఘాల నాయకులు ప్రెస్ క్లబ్కి సహకరించాలని కోరారు. అంతకుముందు ఇటీవల మృతి చెందిన సీనియర్ పాత్రికేయులు మునిరికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాల మౌనం పాటించారు. ఈ సమావేశంలో నమస్తే తెలంగాణ విలేకరి కల్వల శంకర్, పాత్రికేయులు సుభాష్ నారాయణ పాల్గొన్నారు. ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి ముందుగా మన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలు ఇంకా ముందుకు సాగుతాయని, కమిటీని పూర్తిగా ఏర్పాటు జరుగుతుందని, అందుకు సీనియర్ జర్నలిస్టులు సహకరించాలని, దీనికి కోఆర్డినేటర్గా మా సీనియర్ జర్నలిస్టు నినాదం స్టేట్ బ్యూరో అయిన దానికి రావడం జరిగింది. ఇక్కడ నన్ను కోఆర్డినేటర్గా నియమించుకున్నారు. వారికి ధన్యవాదాలు. అలాగే ముందు కూడా అనధికార వర్గాలందరికీ కోరేది ఏమిటంటే, రామకృష్ణాపూర్లో పాత్రికేయ రంగ సమస్యలపై, పాత్రికేయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై, పాత్రికేయులకు సంబంధించిన ఏ అంశంపై అయినా కూడా ముందుంటానని హామీ ఇస్తూ, అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా రాజకీయ అధికార వర్గాలు, మున్సిపల్, ఓసీ వీళ్ళందరూ కూడా గ్రహించి రామకృష్ణాపూర్లో పాత్రికేయులందరికీ కూడా సరైన సమయంలో వివరాలు అందిస్తూ, అలాగే ఎప్పట్లాగానే సహకరించాలని కోరుతున్నాను. శివప్రసాద్ కన్వీనర్గా వ్యవహరిస్తుంది. ఈ కమిటీ కొనసాగడానికి ముందు తను ఒక నిర్ణయం తీసుకోనున్నాడు. దీనికి ఈ పట్టణ ప్రజలు, రాజకీయ నాయకులు, అధికారులు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బాసర వద్ద గోదావరి నదిలో స్నానాలకు వెళ్లి 5 యువకులు మృతి చెందారు. అమ్మవారి దర్శనానికి హైదరాబాద్ చింతల్ ఏరియా నుండి 18 మంది భక్తులు రాగా, ఇందులోని పలువురు యువకులు గోదావరిలో స్నానానికి వెళ్లారు. వీరిలో 5 యువకులు గోదావరి నదిలో మునిగి మృత్యువులోకి చేరుకున్నారు. నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బాసర వద్ద గోదావరి నదిలో మునిగి 5 యువకులు మృతి చెందారు. అమ్మవారి దర్శనానికి హైదరాబాద్లోని చింతల్ ఏరియా నుండి 18 మంది భక్తులు వచ్చారు. ఈ క్రమంలో యువకులు స్నానం చేయడానికి స్థానికంగా ఉన్న గోదావరి నదికి దిగారు. వీరిలో 5 యువకులు గోదావరిలో మునిగి మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు గజ ఈతగాళ్లతో సహాయక చర్యలు చేపట్టారు. మృతులు రాకేష్, వినోద్, మదన్, రితిక్గా గుర్తించగా, మరో యువకుడు భరత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో యువకులు మునిగిపోయినట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న కేటీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కడానికి సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన ముఖ్యమంత్రి అనుసరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. మంత్రి చేయని సాహసం కేటీఆర్ గారు చేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను,
వేరే ఎవరైనా మంత్రి ఉంటే మాత్రం నాకు సంబంధం లేదు, ఆఫీసర్లు చేసిందని అంటాను. నాకేం సంబంధం లేట్టుకో కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో అంటున్నారుగా. కర్ణాటకలో ఆర్సీబీ ఏమంటారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టాంపీడ్లో పోలీసు కమిషనర్తో సహా 9 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసిండ్రు. ఎవరు? సిద్ధరామయ్య, డికే శివకుమార్. పోలీసు కమిషనర్ అసలు వద్దు, ఈ ర్యాలీ వద్దు నాయన, ఈ ర్యాలీ వల్ల ఇబ్బంది అవుతుంది, ఒక 5 రోజుల తర్వాత ర్యాలీ పెట్టుకుందామంటే డికే శివకుమారు, సిద్ధరామయ్యలు వీళ్ళు ర్యాలీ ఇవ్వాలి, ఉండాల్సిందే, మంచిగా పబ్లిక్లో మంచి మూడ్ ఉందని చెప్పి పోలీసు కమిషనర్ సలహాలను పెడచెవిన పెట్టి ర్యాలీ చేసినందుకు 11 మంది చచ్చిపోయినరు, దాదాపుగా 70-80 మంది ఇంజూర్ అయినరు. కానీ మీరేం చేసిండ్రు? పోలీస్ కమిషనర్ను 9 మంది పోలీసులను సస్పెండ్ చేసి మీ సీట్లు మాత్రం కాపాడుకున్నారు. ఇది మీ కల్చర్, కాంగ్రెస్ కల్చర్. కానీ కేటీఆర్ గారు అలాంటి తప్పులు చేయలేదు. నేను రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం చైనాతో పోటీ పడాలని నేను ఇది పెట్టిన మొబిలిటీ వ్యాల్యూ పెట్టినా అని చెప్పి అఫీషియల్గా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఫార్ములా అకౌంట్కి ట్రాన్స్ఫర్. ఇప్పటికి కూడా 40 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఫార్ములా ఈ అకౌంట్లోనే ఉన్నాయి. ఇలా ఆ అకౌంట్ అలాగే కంటిన్యూ అయి ఉంటుంటే ఫార్ములా ఈ 10th ఎడిషన్ కంప్లీట్ అయి ఉంటే 11th ఎడిషన్ కంప్లీట్ అంటే 13th ఎడిషన్ కంప్లీట్ అంటే ఇలా దేశంలో కాదు ప్రపంచంలో ఉండే ప్రఖ్యాత ఫార్ములా ఈ కార్ సంస్థలు కానీ, ఎలక్ట్రిక్ బ్యాటరీ సంస్థలు కానీ, లేకపోతే ఈ టెస్లా లాంటి సంస్థలు కానీ, బైడు లాంటి సంస్థలు కానీ ఇవన్నీ కూడా తెలంగాణకు వచ్చేవి. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తి. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.